ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. గత 2 రోజులుగా పులివెందుల అంశం గురించి మీరు ఫాలో అవుతూనే ఉంటారు. ఎందుకంటే జడ్పీటీసీ ఎన్నిక, ఉప ఎన్నిక, అది కూడా ఇటు పులివెందుల, ఒంటిమిట్ట 2 చోట్ల కలిపితే ఓటింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఒక 25,000 లోపే ఉండడం. కొంచెం ఎక్కువ ఓట్లు ఉన్నా కూడా 76% పులివెందుల్లోనూ, 86% ఇటు ఒంటిమిట్టలోనూ ఓటింగ్ నమోదైంది. అసలు అక్కడ ఎన్నిక జరగడమే గొప్ప విజయం. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుంది తర్వాత సంగతి. ఎందుకని? పులివెందులంటే మా అడ్డ, ఎవడరా ఇక్కడ కాలు పెట్టేది, ఇక్కడ ఎన్నిక కూడా పెడతారా? ఇది జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరగణం, అనుయాయులు వాళ్ళ ఫీలింగు. ఆవేళ ఎన్నిక రోజు హైడ్రామా చూసాం. ఓ పక్కన అవినాష్ రెడ్డి, వైసీపీ నాయకులు పోలీసులను బెదిరించే ప్రయత్నం చేస్తే పోలీసులే ఫస్ట్ టైం అనుకుంటా ఏడాదిలో జాగ్రత్త, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండాని వార్నింగ్ ఇచ్చారు. ఫస్ట్ టైం పులివెందుల్లో ప్రజలు, ఓటర్లు బయటకు వచ్చి, అంటే ఆ పాత జనరేషన్ వాళ్ళు, ఇప్పుడు వృద్ధులైన వాళ్ళు, ఇప్పుడు యువత, వీళ్ళందరూ కూడా ఇంత స్వేచ్ఛగా మేము ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం మాకు వచ్చింది అని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. సరే, కొంతమంది రకరకాలుగా మాట్లాడిస్తున్నారు అనుకోండి, కొంతమందితో అవసరం కాబట్టి. సో ఒక చోట ఎన్నిక జరిగితే ఎవరైనా ఆనందపడతారు, ఓకే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది అని పెద్ద భాష చెప్పుకోవాలంటే. నో, అసలు ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. బ్లాక్ డే, వీళ్ళు దొంగలు, దౌర్జన్యాలు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసే కామెంట్స్. ఇంకా ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అసలు పులివెందుల ఎన్నికకి రాహుల్ గాంధీకి సంబంధం ఏంటి? పులివెందుల జడ్పీటీసీ బైపోల్కి ఓట్చోరికి సంబంధం ఏంటి? ఆయన ఏదేదో మాట్లాడాడు నిన్న. రాహుల్ గాంధీ అంటాడు, రేవంత్ రెడ్డి అంటాడు, హాట్ లైన్లో అంటాడు. మరి హాట్ లైన్లో వాళ్ళు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వీళ్ళ ముగ్గురు హాట్ లైన్లో మాట్లాడుకుంటారట. అది వింటారట. మరి వినకపోతే ఆయన ఎలా చెప్తారు? అంటే ఆయన చేసిన కామెంట్స్ కొంత, అది మరి ఎట్లా తీసుకోవాలో అర్థం కాదు. సరే, ప్రజాస్వామ్యం కనిపించట్లేదు, వైసీపీ ఏజెంట్లు లేరు, ఇవన్నీ రెగ్యులర్ కామెంట్సే. శాంతి భద్రతలు లేవు, ఏపీ చరిత్రలోనే అన్నుడు ఇంత హింస జరగలేదు. ఒకసారి మరి వెనక్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికలు, అసలు ఎన్నికలు ఏం జరిగాయి? నిన్న పయ్యావుల కేసు చెప్పారు కదా లెక్కలు. కడపలో జడ్పీటీసీ ఎన్నిక 2020లో కడపలో 79% జడ్పీటీసీ ఏకగ్రీవం, 76% ఎంపీటీసీలు ఏకగ్రీవం. మరి ఎన్నికలు ఎక్కడ జరిగాయి? అప్పుడు మీకు గుర్తుంది కదా, కుప్పంలో హడావుడి చేసి అయిపోయింది కుప్పం పరిస్థితి, చంద్రబాబు పరిస్థితి అయిపోయింది. మరి ఇవాళ ఎందుకు ఎమ్మెల్యే గారు మీరు అంత కంగారు పడిపోతున్నారు? ఒక జడ్పీటీసీ ఉప ఎన్నికకి పులివెందుల ఎమ్మెల్యే సీటు ఎందుకు కదులుతోంది? దీన్ని చాలా మామూలుగా తీసుకుంటే ఒక ఎన్నిక జరిగింది, రిజల్ట్ వస్తుంది, సరే తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది అనుకుందాం అక్కడ. అంటే ఏంటి భయం? తెలుగుదేశం పార్టీ జెండా పులివెందులలో ఒక జడ్పీటీసీలో ఎగిరితే ఏంటి? అంత టెన్షన్ ఎందుకు, అంత వర్రీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి? అంటే భయమే కదా, భయపడుతున్నారు కదా. 151 నుంచి 11 సీట్లకు పడిపోయిన తర్వాత ఇప్పటికీ ఏడాది దాటిపోయినా ఇంకా ఆ రియలైజేషన్ రాకపోవడం ఒకటి. అసలు ఇంకా మేమే ఉన్నామా అధికారంలో, లేదా నిజంగా మేము ఓడిపోయామా, ఇది నిజమేనా, లేకపోతే కళ అని గిల్లి చూసుకోవడం ఏది ఏడాది తర్వాత కూడా. రియాలిటీయే కదా, అందరికీ అర్థమవుతోంది, మీకు తప్ప. సరే, అక్కడ ఒక ఎన్నిక వచ్చింది. ఎన్నిక జరిగితే, అంటే వైఎస్ఆర్ హయాం నుంచి కూడా ఎప్పుడు ఇక్కడ జరగలేదు. ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరగడం ఏంటి? దాంట్లో 3 కొంత ఇప్పుడే కౌంటింగ్ స్టార్ట్ అవుతోంది. మనం అక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది ముందుగా మనమేమి జ్యోతిషాలు చెప్పం, అలా చెప్పకూడదు కూడా. బట్ అక్కడ ట్రెండ్ చూస్తే కొంత అనుకూలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి హేమలతారెడ్డి గెలవడానికి అవకాశం ఉంది అని ఒక ట్రెండ్ను పసిగట్టారు వైసీపీ నాయకులు. సో అప్పుడు యాక్షన్ ప్లాన్లోకి దిగేశారు. హైడ్రామా, అవినాష్ రెడ్డి హైడ్రామా, అక్కడి నుంచి పోలీసులు. అసలు ఇంకొకటి ఏంటంటే, అతను ఎంపీగా అంతకుముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడే ఎంపీ, ఇప్పుడు కూడా ఎంపీ అనుకోండి. సో అసలు పోలీసులు దగ్గరికి కాదు కదా, పోలీసు వాసన కూడా అక్కడ వచ్చేది కాదు. అలాంటిది ఎత్తి లోపలేసేటప్పటికీ జీప్లో గంట సేపు హడావిడి తర్వాత తీసుకోలేకపోతున్నారు. అదొక షాకు. రేపు ఇక్కడ ఓడిపోతే అది ఇంకొక షాకు.
ఆల్రెడీ అంత పెద్ద షాక్ తిన్నాక 151 నుంచి 11. ఇంకోటి ఏంటి, 11 నామినేషన్లు పడ్డాయి. ఒక స్క్రిప్ట్ అంటారు కదా, ఏది జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చెప్పేవారు, దేవుడు రాసిన స్క్రిప్టు 23 మందిని తీసుకున్నారు, 23 మంది మీకు వచ్చాయని అప్పట్లో తెలుగుదేశం ఓడిపోయినప్పుడు అన్నారు ఆయన స్క్రిప్ట్ని నమ్ముతారు, దేవుడి స్క్రిప్ట్ని. మరి అదే దేవుడి స్క్రిప్ట్ రాశారు కదా, 11 సీట్లు ఇస్తే 11 నామినేషన్లు పడ్డాయి ఇప్పుడు. సో నామినేషన్లు వేసుకునే స్వేచ్ఛ వచ్చింది, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే స్వేచ్ఛ వచ్చింది, ఓటర్లు నిర్భయంగా అంటే కొంత బెరుకుమంటూ ఉన్నా కూడా వచ్చారు ఓటింగ్కి. అందుకే టర్నౌట్ వచ్చింది కదా, 76% పులివెందుల్లో 86% అక్కడ టర్నౌట్ వచ్చిందంటే బాగానే జరిగింది అర్థం కదా. నిన్న పయ్యాల కేసు ఈ 2020 విషయాలు చెప్తూ క్యాడర్ ఒక పక్కన వెళ్ళిపోతూ ఉండడము, ప్రజలు మిమ్మల్ని చీకొడుతూ ఉండడము, ఈ మద్యం కుంభకోణంలో పరిణామాలంతా మీ ఉచ్చు బిగుసుకుంటూ ఉండడము, ఇదంతా చూసి ఒక తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని కరెక్టే అనిపిస్తుంది. లేకపోతే ఆయన నిన్న మరి సందర్భం లేకుండా ఏంటేంటో చేసిన కామెంట్స్, దోచుకో పంచుకో తినుకో ఇదే వారి ఎజెండా అంటారు జగన్మోహన్ రెడ్డి. ఎవరి ఎజెండా ఇది? ఇప్పుడు మద్యం పాలసీ, మద్యం కుంభకోణంలో ఎవరి ఎజెండా బయటపడింది? ఎవరు దోచుకున్న డబ్బంతా ఇప్పుడు బయటకు వస్తుంది, కట్ల కోట్ల డబ్బు. ఇంకా ఎక్కడెక్కడ డబ్బు ఉందో అని సిట్ అధికారులు వెతుకుతున్నారు. మనీ లాండరింగ్ వ్యవహారం జరిగిందని ఈడీ ఎందుకు వచ్చింది? సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అందుకనే బహుశా ఆయన రాహుల్ ఏపీ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? చంద్రబాబుతో రాహుల్ హాట్ లైన్లో టచ్లో ఉన్నారు, బాబుతో రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ టచ్లో ఉన్నారు. బాబు గురించి మాణిక్యం ఠాకూర్ కామెంట్ ఎందుకు చేయట్లేదు? అమరావతి స్కామ్ పై కాంగ్రెస్ ఇన్ని కలిపేశారు చూడండి. ఈయన ఒక పులివెందుల జడ్పీటీసీ బై ఎలక్షన్కి రిజల్ట్ రాబోతోన్న ముందు రోజు ఇన్ని కలిపారు చూడండి. ఈయన దేశ రాజకీయాల మొత్తాన్ని చంద్రబాబు నాయుడే నడిపిస్తున్నారు. ఇంకా ఆ మాట అలా పేరుకే ప్రధానమంత్రి ఉన్నారు కానీ దేశ రాజకీయాలంతా చంద్రబాబే నడిపిస్తున్నారు. రాహుల్ గాంధీ ఏం చేయాలో, రాహుల్ గాంధీ ఏం టిఫిన్ చేయాలో, రాహుల్ గాంధీ ఎక్కడెక్కడ యాత్రలు చేయాలో కూడా చంద్రబాబే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఏ ప్రోగ్రామ్స్ చేయాలో కూడా చంద్రబాబే చెప్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్. మరి ఆయన పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి కామెంట్స్కి సంబంధించి. బ్రేక్ తీసుకుంటా. ఈ రిజల్ట్కి సంబంధించి కాసేపట్లో ఆల్రెడీ ప్రారంభమైనట్టుంది, లైవ్ తీసుకుందాం. అక్కడి నుంచి మన ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. అసలు కౌంటింగ్ సెంటరు అక్కడ పరిస్థితి, ఈ వైసీపీ కౌంటింగ్ బహిష్కరించిందిట. మరి కౌంటింగ్ బహిష్కరించడం ఏంటో, ఓటింగ్ రీపోలింగ్ 2 చోట్ల జరిగితే దాన్ని బహిష్కరిస్తూ ఉన్నారు. కౌంటింగ్ మీరు బహిష్కరించినా బహిష్కరించకపోయినా కౌంటింగ్ అవుతుంది కదా.